ఖగోళంలో కేక చుక్క గురించి మనం డిబేట్ చేయబోతున్నాం. ఇది ప్రళయమా లేకపోతే అద్భుతమా తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్న గెస్ట్లు అందరూ కూడా తెలుసు. సో ఫస్ట్ బ్రహ్మశ్రీ రాజన్ గారితో స్టార్ట్ చేస్తాం. ఏం జరుగుతుందండి, ఏదో జరిగిపోతుంది అని ఒక భయం అయితే క్రియేట్ అవుతోంది. సో అందరినీ భయపెడుతున్నారు. ఏం జరుగుతుంది నిజంగా చెప్పండి. తప్పకుండా వాస్తవానికి ఇలాంటి తోకచుక్క రావటం అనేది ఏంటి అంటే చాలా భయాందోళనమైనటువంటి సంకేతన. భయాందోళన సంకేతం ఎట్లా అప్పుడే ఇది త్రేతా ద్వాపర యుగాల నుంచి కూడా వచ్చేవంటి ఒక హెచ్చరిక. అప్పుడు ఇలాంటి ఒక సంకేతం వస్తుందని చెప్పి ఆ రోజుల్లోనే మహర్షులు కానీ మహాత్ములు కానీ యోగులు కానీ దాన్ని కనిపెట్టి ఒక కురుక్షేత్రం నడుస్తుంది, ఒక మహాభారతము ఇలా ముగించబోతుంది, ఒక మహానీయులు కూడా ఈ ఒక తోకచుక్క కనపడిన తర్వాత ఇలా స్వర్గులు అవుతారని చెప్పేసి ఆ రోజుల్లో కూడాను నిపుణులు ఉంటారు కదమ్మా, మహర్షులు తపస్పరులు వీళ్ళంతా కూడాను దాన్ని గుర్తించారు. గుర్తించిన తర్వాత అదే విధానంగా ఎప్పుడెప్పుడైతే కూడా ఆ తోకచుక్క కనపడుతూ ఉంటుందో రాజులు కానీ చక్రవర్తులు కానీ ఇలా యుద్ధం పైన పోట్లాడి ఆ యుద్ధంలో మొత్తం కూడా రాజవంశం కూడాను నాశమైపోయేవంటి ఒక ప్రభావికమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతటి భయంకరమైనటువంటి ప్రభావం ఈ తోకచుక్కలు కనబడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే తోకచుక్క వల్ల సృష్టికి ప్రళయం జరుగుతుందని, సముద్రాలు పొంగుతాయని, ఇతర ఒక విభేదమైనటువంటి నిజం జరుగుతాయి, వాస్తవంగా జరుగుతాయి. కానీ ఇది చాలా అరుదుగా వచ్చేవంటి ఈ తోకచుక్కలు అంటే మనకు నెలకు ఎన్నో వస్తుంటాయి, అవన్నీ కూడా మనకు కనపడవు. ఎప్పుడైతే కూడా స్వాస్థితంగా కనపడుతున్నప్పుడు ఈ దేశ ప్రధాని కావచ్చు, లేదంటే ఈ దేశాన్ని పరిపాలించమంటే ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళపైన ఈ ఒక ఎఫెక్ట్ అనేది కనపడుతుంటుంది. ఓకే, ఇప్పుడు వస్తున్నది కూడా అరుదైన తోకచుక్క. ఆ అరుదైన వంటి తోకచుక్క చాలా అంటే ఒక నెగిటివ్ సైన్తో రావటం అనేది జరుగుతుంది. రైట్, అంటే ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా అండి? అంటే ఇంతకు ముందు ఏం జరిగింది అంటే నాయకుల విషయంలో, ముఖ్యంగా పాలకుల విషయంలో? ఇప్పుడు ఎప్పుడైతే కూడాను పూర్వము నెహ్రూ గారు ఉన్నప్పుడు కూడా తోకచుక్క కనపడింది, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన పోయారు. సో ఈ యొక్క విషయం పైన కూడాను చాలా బలంగా నాటుకుపోయింది. సో ఆ రోజుల్లో కూడాను ఎటువంటి అయినా కూడా అల్లకొల్లాలు రావటము, దేశాలు విడిపోవటము, ఏమండి మన భారతదేశం మన ఇతర దేశాల్లో కూడాను గొడవలు కారటం, ఎన్నో రకాలమైన విపత్తు జరిగింది. మరొకసారి కూడాను ఇందిరమ్మాదేవి గారు కూడాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక వచ్చినప్పుడు కూడాను మన భారతదేశానికి ఇతర దేశాల్లో కూడా యుద్ధాలు జరిగి ఎన్నో కూడాను వంశమైనట్టుగా మనకు కనపడతా ఉన్నాయి. ఓకే.